జనరల్‌గా దేశంలో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, దాని గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి. వాటిపైన మనకు మీడియా గాని హైలైట్ చేస్తూ ఉంటది. తర్వాత అందరూ మర్చిపోతారు. ఓకే. మనం ట్విషా గురించి మాట్లాడడం కంటే, మన భారతదేశంలో కుటుంబాలలో ఏం జరుగుతుందనేది మాట్లాడడం బెటర్. హ్మ్. ఎందుకు అంటే ఏందంటే, భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థకు పట్టుకొమ్మ. ఓకే. ఎందుకంటే భారతదేశంలో కుటుంబాలున్నంత స్ట్రాంగు, భారతదేశంలో కుటుంబ మధ్యలో ఉన్నంత ప్రేమ, భారతదేశంలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నంత త్యాగాలు ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు. ఓకే. ఎక్కడైతే ఒక మనిషి ఎదుగుదలకు, ఒక మనిషి మానసిక ఎదుగుదలకు, శారీరక ఎదుగుదలకు, తర్వాత ఫైనాన్షియల్ ఎదుగుదలకు, సామాజిక ఎదుగుదలకు పట్టుకొమ్మ గావాల్సిన కుటుంబాలు అవన్నీ మనకేమైపోతున్నాయంటే నేరాలకు నిలయాలైపోతున్నాయి. హ్మ్. ఓకే. ఒక ప్రేమించి పెళ్లి చేసుకుంటేనో, లేకపోతే మనం పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంటేనో, పెళ్లి తర్వాత విడాకుల శాతం అనేది విపరీతంగా పెరిగింది. పెళ్లి తర్వాత మర్డర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి.